తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లే స్కూల్ కు వెళ్ళినటువంటి బాబు శవమై తేలాడు. 2 గంటల క్రితమే తండ్రి చేయి పట్టుకుని ఆడుకుంటూ ఎంతో ఆనందంగా స్కూల్లో వదిలేసినటువంటి ఆ బాబు ఈరోజు ప్రాణాలతో లేడు అంటూ పోలీసులు వచ్చేసినటువంటి ఆ కాల్ తోటి తండ్రి గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నాడు. ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుందంటే సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో చోటు చేసుకుంది. శిఖరం అనేటువంటి ప్లే స్కూల్లో బాబుని చేర్పించారు. 6 ఏళ్ల షణ్ముఖ్ ఎంతో యాక్టివ్ గా ఉండేటువంటి అబ్బాయి. సో తల్లికి టాటా బాయ్ బాయ్ చెప్తూ అది చివరి చూపు అవుతుంది అనుకోలేదు అని తల్లి గుండెలు అవిసెలాగా ఏడుస్తోంది. ఇది నిజంగా ప్లే స్కూల్లో ఉన్నటువంటి యాజమాన్యందే తప్పుగా గుర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్లే స్కూల్ అంటే ఖచ్చితంగా చిన్న పిల్లలు వాళ్ళు ఏం చేస్తారో తెలియనటువంటి ఒక స్థితిలో ఉంటారు. అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఏంటి అనేది ఏమి తెలియనటువంటి ఆ చిన్న పిల్లల్ని టేక్ కేర్ చేసుకుంటారనే ప్లే స్కూల్ కి పంపిస్తారు. కొన్ని ప్లే స్కూల్స్ కి అయితే నిజంగా వాళ్ళు అక్కడ పెట్టడానికి రిజిస్ట్రేషన్స్ అంటారు కదా, అంటే పర్మిషన్స్, సారీ టు సే పర్మిషన్, ఆ పర్మిషన్స్ కూడా లేనటువంటి కొన్ని ప్లే స్కూల్స్ ఉన్నాయి. మరి అలాంటి ప్లే స్కూల్లో శిఖరం ప్లే స్కూల్ వస్తున్నానంటే లేదు, టాప్ మోస్ట్ లో ఉంటుంది శిఖరం ప్లే స్కూల్. ఇలాంటి ప్లే స్కూల్లో ఎంతో మంది సిబ్బందిని పెడతారు, టీచర్స్ ఉంటారు, సో ఆయాస్ ఉంటారు. పిల్లలు బయటికి వెళ్లకుండా దాదాపుగా నాకంటే కొంచెం ఈ హైట్ లో గేట్స్ అనేవి కూడా ఉంటాయి ప్లే స్కూల్ కి. అండ్ రాడ్స్ కూడా ఫిట్ చేస్తారు చుట్టుపక్కల, ఎందుకంటే పిల్లలు అది ఎక్కి కూడా బయటకు వెళ్ళకూడదు, పొరపాటును కూడా పిల్లలు బయటికి వెళ్ళొద్దు అనేటువంటి ఒకటి. ఆయా ఎప్పుడు బయటే ఉంటుంది, బయట వాచ్మెన్ ఉండాలి. మరి ఇలాంటి దూరంలో అబ్బాయి చెరువులోకి ఎలా వెళ్ళాడు, అసలు చెరువులోకి వెళ్ళి చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని అంటే స్కూల్లో ఆ ప్లే స్కూల్లో బోనాల ఫెస్టివల్ జరుగుతుంది. ఇదే క్రమంలో ఎవరి హడావిల్లో వాళ్ళు ఉన్నారు. ఎవరి హడావిల్లో వాళ్ళు ఉంటే గేట్లు వేయరా, గేట్ బయట వాచ్మెన్ ఉండడా, ఇవన్నీ లేకుండా ఈ సిబ్బంది లేకుండా ఎందుకు నడిపిస్తున్నట్టు ప్లే స్కూల్ ని? 6 ఏళ్ల అబ్బాయి ఏం చేయాలో మరి, ఆడుకోవడానికి వెళ్ళాడో బయటికి వెళ్ళిపోవాలి అనుకున్నాడో తెలీదు, కానీ గేట్ తీస్తుంది, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇదే అదనంగా చూసుకున్నాడు. బయటికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక ఉత్సాహం అంటారు కదా, ఏదో వెహికల్స్ కనిపిస్తూ ఉంటే వెళ్ళాలి అనేటువంటి ఒకటి. ఇంట్లో ఉండగా కూడా చిన్నపిల్లలు అసలు ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు, బయటకు వెళ్ళిపోతుంటారు. అదే స్కూల్లో కూడా జరిగింది, ప్లే స్కూల్లో. బయటకు వెళ్ళాడు, పక్కనే ఒక చెరువు ఉంది. మరి ఆ చెరువు పక్కన ప్లే స్కూల్ కి పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరో నాకు అర్థం కావట్లేదు. మరి అసలు అక్కడికి వెళ్ళి ఆ చెరువులో ఎలా పడిపోయాడు అనేది నిజంగా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. స్కూల్ కి పంపించినటువంటి తండ్రికి 2 గంటలకి కాల్ వెళ్ళింది. అంటే స్కూల్ నుంచి ఆయన వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోయినటువంటి క్రమంలో 2 అవర్స్ తర్వాత పోలీసుల నుంచి కాల్ వచ్చింది, మీ అబ్బాయి ఇలా చెరువులో పడిపోయాడు. చెరువులో పడిపోవడం ఏంటి అని ఆ తండ్రికి అర్థం కాలేదు. హీజ్ నో మోర్ అనే కాల్ ఆ తండ్రిని ఎంత బాధ పెడుతుంది. తల్లి నిజంగా మీరు వీడియోలో చూడొచ్చు, ఆవిడికి ఏడుపు కూడా రావట్లే. ఎందుకనంటే ఇంకా వాళ్ళ అబ్బాయి తన ఒళ్ళో పడుకున్నాడు అనుకుంటుంది. అలాంటి ఒక సిచ్యువేషన్ కి తల్లిదండ్రులు కల్పించింది ఎవరు? మీ యాజమాన్యం నిర్లక్ష్యమే. మీ స్కూల్ని మూసివేయాలి అనేటువంటిది ఇప్పుడు ధర్నా జరుగుతుంది. అక్కడ బంధుమిత్రులు అందరూ కూడా స్కూల్ ఖచ్చితంగా మీది మూసివేయాలి, ఇలాంటి ఒక అంటే నెగ్లిజెన్సీ ఉన్నటువంటి స్కూల్స్ లో పిల్లల్ని వదిలితే ఇంకెంతమంది పిల్లల ప్రాణాలు పోతాయనేటువంటి మాట. ఇది ఒక చిన్న విషయమా, రోడ్డు దగ్గర ఉంది, సో ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది అని అంటే చూసుకోలేదు అనడానికి లేదు. ఎంతో కొంచెం దూరంలో ఉన్నటువంటి చెరువు దగ్గరికి వెళ్ళేంత వరకు మీరేం చేస్తున్నారు? అలా అని చెప్పి కూడా యాక్సిడెంట్ అవ్వడం ఓకేనా నీకు, నువ్వు అలా చెప్తున్నావు అంటే అలా అనడం కాదు. ఎందుకంటే గేట్ పక్కకే రోడ్ ఉంటుంది, సో బై మిస్టేక్ లో బాబు ఇట్లా ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు అని అంటే ఏదైనా జరుగుండొచ్చు అనుకోవడానికి కూడా లేదు కదా. ఎక్కడో కొంచెం దూరంగా ఉన్నటువంటి చెరువులోకి వెళ్ళి బాబు ఇలా శవమై తేలాడు అని అంటే మీ యాజమాన్యం ఏం చేస్తుంది? సో ఈ రోజు ఆ తల్లిదండ్రులకు నిజంగా స్కూల్ కు పంపించినందుకు ఇలాంటి ఒక గిఫ్ట్ని ఇచ్చారు. ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక సంఘటన తల్లిదండ్రులకి ఇచ్చినటువంటి శిఖరం స్కూల్ మూసి వెయ్యాలి అంటూ కూడా సో మిగతా స్టూడెంట్స్, పేరెంట్స్ అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా నిజంగా అదే ఆశిస్తూ ఉన్నారు. మరి ఈ స్కూల్ విషయంలో స్టోరీ విన్నారు కదా, మీకేమనిపించింది? పాపం మా షణ్ముఖ్ వాడంత ముద్దుగా ఉన్నాడు. వాళ్ళ లైఫ్ నిజంగానే ఎటు కాకుండా చేశారు.
తల్లి పరిస్థితి చూసారు కదా, ఎంత దారుణంగా ఉంది. ఎవరు ఓదార్చలేనటువంటి పరిస్థితి. సో మీరు మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. ప్లే స్కూల్కి పంపించే మీ పిల్లల విషయంలో ప్లీజ్ జాగ్రత్త వహించండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి వచ్చాను.